ఉపదేశ సారంలో 10వ పద్యం. హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ నిశ్చితంలో జ్ఞాన విరోధము ఈ రోజుతో లాస్ట్ అవుతుంది. ఇది ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి అంటే మనస్వస్థత, మనస్సు యొక్క స్వరూప స్థితి. అంటే ఆత్మ స్థూలంగా చెప్పాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం, ఆందోళన, అలజడి, భయము, దుఃఖము, కోపము, కామన ఇత్యాదులు ఏమి ఉండకుండా మనస్సు స్వస్థంగా ఉంటే కనుక అప్పుడు శరీరం కూడా స్వస్థంగా ఉంటుంది. అంటే అనారోగ్యం పాలవకుండా ఉంటుంది. ఓకే, కాబట్టి అయితే స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అంటే మళ్ళీ గుణాతీత స్థితి, అంటే ఎటువంటి గుణము లేకుండా ఉండే స్థితి. అది ఆ గుణాతీత స్థితి అంటే లోతైన పదం అది. స్వస్థత అంటే స్వే తిష్టతి ఇది స్వస్థత, అంటే నీ స్వరూపమునందు నువ్వు నిలిచి ఉండడము. అయితే మీ స్వరూపం అంటే ఏంటి? స్వరూపం అంటే ఈ పై రూపం కాదు, దీన్ని నడిపేది ఏదైతే ఉందో ఆ శక్తిని స్వరూపము అని అంటారు. జగత్తు యొక్క రూపం మనందరికీ తెలిసిందే, కానీ జగత్తుని నడిపేది ఎవరు? ఇది గమనిస్తే మనకు అర్థమైపోతుంది. జగత్తు యొక్క రూపం తెలుస్తోంది మనకి, దాని స్వరూపము అంటే దాన్ని ఎవరు నడుపుతున్నారు అసలు అంటే జగత్తు యొక్క స్వరూపము మనం పరమాత్మ అని చెప్పేస్తాం. ఎవరు నడుపుతున్నారు అనగానే భగవంతుడు నడుపుతున్నాడండి అని మీరు టక్మని చెప్పేస్తారు. కాబట్టి టోటల్గా ఈ పంచభూతాలు, జగత్ అంటే పంచభూతాలమయం. జగత్ అంటే నాట్ ఓన్లీ ఇదొక్కటే కాదు. ఈ జగత్ అన్నప్పుడు ఈ ప్రపంచమంతా పంచభూతాల యొక్క కలయిక, లేకపోతే పంచభూతాల యొక్క శక్తి. అది జగత్తు యొక్క స్వరూపము. రూపము ఏంటి అని అంటే జగత్తు యొక్క రూపం ఏంటంటే ఇదిగో చెట్లు, చేమలు, లేకపోతే పర్వతాలు, నదులు, సముద్రాలు, ఇలా ఏవో బయటికి మనకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ అనుకుంటారు. కాబట్టి రూపము వేరు, స్వరూపము వేరు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తే మీ రూపము, మీ నామరూపాలు ఏవైతే ఉందో అది కాకుండా దాన్ని నడిపే మీరు అంటే మీ స్వరూపము. మీ స్వరూపం అంటే ఈ చర్మ చక్షువులతో ఉన్నది కాదు దీన్ని నడిపేది అని ఫస్ట్ మీకు తెలియాలి. అది ఫండమెంటల్ రూల్. నేను అనగానే వెంటనే మీరు ఎవరు అనగానే నేను ఆత్మని అని చెప్పేస్తారు స్పిరిచువల్లోకి వస్తే కనుక. రాకపోతే నేను అంటే పలానా పలానా అని చెప్తారు. స్పిరిచువల్లోకి రాగానే ఫస్ట్ తెలుసుకునేది ఏంటంటే నేను ఆత్మని అని చెప్పేస్తారు. మరి ఆత్మ అన్నప్పుడు మీరు ఆత్మగా జీవిస్తున్నారా అని ఒక క్వశ్చన్ వచ్చేయాలి. వెంటనే ఒక క్వశ్చన్ వచ్చేయాలి. వస్తే మనము మనము ఈ ఈ చర్మ చక్షువులతోటి అంటే ఈ ఈ కంటితోటి మనల్ని చూస్తున్నప్పుడు మీ స్వరూపము అంటే దీంతో కనపడేది ఏదైతే ఉందో అది మీరు కాదు అనే విషయము మీరు గమనిస్తే తెలుస్తుంది. మీరు మీ జ్ఞాన నేత్రంతో చూడగలగాలి. ఈ జగత్తుని అలాగే చూడాలి, మిమ్మల్ని మీరు అలాగే చూడాలి. అది ఎలా ఉంటుందండి అని మీరంటే మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు మీ శరీరం తెలుస్తూ ఉంటుంది. నేను కూర్చున్నానని తెలుస్తూ ఉంటుంది. చుట్టూ సౌండ్ తెలుస్తూ ఉంటుంది. మీకు మళ్ళీ థాట్ వస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఎవరికి తెలుస్తున్నాయి ఇవన్నీ? మీరు ఇది పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే మీకు నాకు తెలుస్తున్నాయి అంటారు మీరు. మరి మీరు కూర్చుని కళ్ళు మూసుకున్నారు కదా, కళ్ళు మూసుకున్నప్పుడు మీరున్నారని తెలుస్తుంది, మీరు కూర్చున్నారని తెలుస్తుంది, మీ స్పర్శ తెలుస్తుంది, కాళ్ళు చేతులు మీరు ఎలా పెట్టుకున్నారో తెలుస్తుంది, కాలు తిమ్మిరెక్కుతుంది తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అండ్ మీ మనస్సులో వచ్చే ఆలోచనలు కూడా తెలుస్తాయి. అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఈ ఈ వీటన్నింటినీ అబ్జర్వ్ చేసేది అది.
అలా పట్టుకుంటే మీ స్వరూపం తెలుస్తుంది. ఇంకా ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు. మీరు నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతున్నప్పుడు కల వస్తుంది. మీరు అక్కడే పడుకున్నారు అని ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. కల వచ్చిందని మళ్ళీ మనకు తెలిసింది. మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చినా ఇంకా ఆ కల తాలూకా ప్రభావం ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇది కూడా మీరు పట్టుకోవచ్చు. మీరు పడుకుని ఉండగా మొత్తం అన్ని విహరించింది ఎవరు అంటే మీరు మనస్సు అని అంటారు. మళ్ళీ ఆ మనస్సులో వచ్చిన కల కూడా మళ్ళీ మీకు తెలిసింది. ఇది మాకెవడూ చెప్పలేదండి. ఎన్నాళ్ళు దాన్ని అలా పట్టుకుని పట్టుకుని ఇదే పని మాకు చేస్తే తెలిసింది. ఈ గ్రంథాల్లో తెలుస్తుందా లేకపోతే దేంట్లో తెలుస్తుంది? ఇవన్నీ అలా తెలియవు. స్వయం స్వయం అనుభూతి అంటే అది. స్వయం అనుభూతి మనసుతో కల్లోయి కాదు. స్వయం అనుభూతి అంటే చర్చ చేయటం. ఈ చర్చ అనగానే కబుర్లు కాదండి. అన్వేషణ అని అర్థం. వెతకడం. ఎవరిని వెతకడం? మనల్ని మనం వెతకడం. మీకు పని లేదేంటండి మిమ్మల్ని మీరు వెతకడానికి అని అంటే, ఈ ఈ మానవ జన్మ మిగతా జన్మల్లాగా తోలు తిత్తి కాదు కదండి. దీనికి జ్ఞానం ఉంది. మిగతా జన్మల్లాగా ఒట్టినే ఫుడ్ తీసుకోవడానికి కాదు ఈ జన్మ. కాబట్టి అన్వేషించడం జరిగింది. అన్వేషించినప్పుడు ఓ ఇన్ని సంవత్సరాలు అన్వేషించాం కాబట్టి ఈ విషయం తెలుసుకున్నాం. పాపం మిగతా వాళ్ళందరూ తెలుసుకోలేదు కాబట్టి మనం తెలియచేయటము. ఇది తెలియచేస్తే పట్టుకుంటారేంటండి? మీరు కూడా అన్వేషించాలి. ఎవరిని? మీ స్వరూపాన్ని. మీ స్వరూపాన్ని మీరు అన్వేషించగలగాలి. ఈ చర్మ చక్షువులతో చూసేది మీరు కాదు. మీ స్వరూపం అంటే జ్ఞాన నేత్రము. అంటే మీతో మీరు ఉండడము అనేది వస్తే అన్ని తెలిసిపోతాయండి. అందుకే రోజు చెప్తాం మీకు క్లాసులో ప్రతిసారి మీతో మీరు ఉండండి, మీలో మీరు ఉండండి. ఆ వాయిస్ ఏదైతే ఉందో అది కూడా మీ మైండ్కి రికార్డు కోసం చెప్పడం. అంటే స్వరూప జ్ఞానం అంటే ఒక రత్న పరీక్ష లాంటిది. ఆ రత్నం మట్టిలోనే ఉంటుంది. అన్ని రాయిల కిందే కనిపిస్తాయి. కానీ దాన్ని వెతికి పట్టుకున్నప్పుడు దాని గురించి తెలిసిన వాడికి దాని ఖరీదు లేకపోతే దాని వాల్యూ తెలుస్తుంది. తెలియని వాడికి దాని వాల్యూ ఏం తెలుస్తుందండి? ఒక రత్నం పట్టుకొచ్చి దానికి రామకృష్ణుడు చక్కగా చెప్పాడు. ఒక రత్నం పట్టుకొచ్చి కాయగూరలోడికి మీరు ఇచ్చారనుకోండి, కేజీ వంకాయలో కేజీ బెండకాయలో ఏవో ఇస్తాడు. బట్టల షాప్ వాడికి ఇస్తే 4 జతలు ఇస్తాడు. బంగారు షాప్ వాడికి ఇస్తే ఏదో కొద్దిగా బంగారం ఇస్తాడు. ఆ రత్న పరీక్ష చేసేవాడికి ఇస్తే దాని ఒరిజినల్ ఖరీదు కడతాడు. అలాగే మనము జ్ఞానం లేకుండా ఈ జన్మ తెచ్చుకున్నాం అనుకోండి, పుట్టామా, తిన్నామా, తిరిగామా, చచ్చిపోయామా. ఆ సంక్రాంతి చేశారు కానీ అది సంకరణము. ఏ సంకరణము? భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకి వచ్చేటప్పుడు, దక్షిణాయనంలో ఉన్నప్పుడు క్రాస్గా ఏటవాలుగా కిరణాలు పడతాయి. పడితే అప్పుడు మాకు ఇక్కడ చలికాలము, చలి స్టార్ట్ అవుతుంది. క్రాస్గా పడతాయి కాబట్టి డైరెక్ట్గా పడలేదు కాబట్టి మంచు ఉద్భవిస్తుంది. మొత్తం మీద ఏదో అలా ఒక క్రాస్గా అయిందల్లా ఉత్తరాయణం వచ్చేటప్పటికి కొంచెం నిటారుగా స్టార్ట్ అయిపోతాయి కిరణాలు. దాన్ని సంకరణము అన్నారు. ఆ సంకరణములో కొత్త పంటలు వస్తాయి కాబట్టి సంతోషంగా దానాలు పెట్టారు. చచ్చిపోయిన పెద్దలందరికీ మూల పెట్టుకోవడం అని అంటే వాళ్ళ పేరు చెప్పి అందరికీ దానాలు పెట్టుకోవడం, దానాలు ఇవ్వడము. కొత్త పంట తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కిరణాలు వేడి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెసిస్టెన్స్ రావడం కోసము బలమైన నేతితో చేసిన ఆహారాలు తినడము, అవే పంచిపెట్టడం అందరికీ.
తర్వాత మనల్ని కాపాడుతున్న పశువులకి, లేకపోతే తర్వాత తర్వాత వస్తువులొచ్చినాయి కాబట్టి వస్తువులకి, అన్నింటికి ఆరాధన, పూజ చేయటము. అగ్నిదేవుడు అంటే అగ్నిదేవుడికి, తర్వాత సంక్రాంతి రోజు చనిపోయిన పెద్దలందరికీ, దానాలకి, కనుమ రోజు చక్కగా మనల్ని ఏవైతే కాపాడుతున్నాయో ఆ ప్రాణులన్నింటికి శుభ్రం చేసి వాటికి అన్ని ఇవ్వడము. ఇలా ఎంత సిస్టమేటిక్ పెట్టారండి. ఎంత సిస్టమేటిక్ పెట్టారు. పెడితే దాన్ని ఎంత దూరం తీసుకురావాలో అంత దూరం తీసుకొచ్చారు. అన్ని ఎంజాయ్మెంట్లోకి లాగి పడేశారు. పూర్వం రారాజులు అంటే ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ బలం పెంచుకుంటూ ఉండేవారు. చిన్న చిన్న రాజులు పాపం వాళ్ళని ఎదుర్కోలేకపోయేవారు. అప్పుడు మానసికంగా దెబ్బ కొట్టి వాడి అహంకారం, ఆల్రెడీ నేను గొప్పవాడిని అనే అహంకారం ఉంటుంది. ఆ అహంకారాన్ని దెబ్బ కొట్టడానికి ఇలా కోడి పందాలు లాంటివి ఇచ్చి మానసికంగా వీక్ చేసి వాళ్ళ నుంచి కొద్దిగా ఏదో ఒకటి ఆస్తి, లేకపోతే ఏదో ఒక సైన్యము, ఏదో ఒక సంపద పందెం కట్టి ఇది కొంత లాక్కునేవారు. ఆల్రెడీ పొగరెక్కిపోయి ఉన్న వాళ్ళకి కన్ను మిన్ను కానకుండా ఉంటాయి. ఆ, ఏంటి పందెం కాయడాలు అవి. అలా అతని అహం దెబ్బ కొట్టి లాగేవారు. అతన్ని వీక్ చేసేవారు మైండ్ మీద. దానికి పెట్టిన కోడి పందాలని ఎలాగ చేశారంటే అలా చేశారు. మీరు తీసుకోరు కాబట్టి పోనీ తీసుకునే వాళ్ళకైనా రియాలిటీ ఒకటి తెలియాలనేది నా తాపత్రయం. ఓకే, అంటే ఎందుకు? మీకోసం కాదు, మీ వెనక జనరేషన్ పాడు చేస్తున్నారు కదా, వాళ్ళని పాడు చేయకుండా ఉంటారని తాపత్రయం ఇదంతా. వెనక జనరేషన్ తిన్నగా పెంచుతారేంటండి? మీ గొంతులన్నీ వాళ్ళకి అంటించరు, మీ గొంతులన్నీ వాళ్ళకి అంటిస్తారు. వాళ్ళని పాడు చేయకుండా ఉంటారనేది తాపత్రయం. కాబట్టి ప్రతి చోట మన స్వరూపాన్ని పక్కన పడేశారు. ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను? మీ రూపంలో గంతులే తప్పించి మీ స్వరూపంలో ఒక శాంతి ఉంది. ఆ శాంతిని మిస్ చేసుకునే గంతులు వచ్చేసినాయి. సో దాన్ని పక్కన పెడితే స్వరూపము తెలియాలంటే రత్న పరీక్ష కావాలి. అంటే అలాంటి క్వాలిటీ అయిన మీరు ఎంత దిగజారిపోతున్నామో తెలియాలి. అందుకని అన్నమాచార్యుడు పురుషోత్తమ నిన్ను పొడగంటిమి అన్నాడు. నా కళ్ళు మూసుకుపోయినాయి, నిన్ను తెలుసుకోలేకపోయాను అని అన్నమాచార్య కీర్తన ఎక్కడి నుంచి పాడాడు? ఆత్మస్థితి నుంచి పాడాడు. చక్కటి పాట అది. పొడగంటిన మయ పురుషోత్తమ అని పాడతాడు. పురుషోత్తముడు అంటే పురుష అంటే ఆత్మస్థితి అని అర్థం. పురుష శబ్దానికి ఆత్మ అని. పురుష అంటే పురుషుడు అని కాదు. ఓకే, దానికి డూ చేర్స్తే పురుషుడు. అందరూ పురుష స్థితియే. కాబట్టి అటువంటి పురుషోత్తముణ్ణి నేను పొడగన్నానంటే ఏంటి? ఈ పై నేత్రంతో చూశాను, నేను అంతర నేత్రంతో చూడలేకపోయాను అని ఎక్కడ ఎప్పుడు తెలుస్తుంది మీకు? అంటే ఈ చర్మచక్షువులు ఈ నామరూపాలకి దాటి మీరు వెళ్ళగలిగితే తెలుస్తుంది. అది ఒక సమాధి స్థితిలో అర్థమవుతుంది. ఎందుకని? సమాధి స్థితిలో ప్రపంచాన్ని వదిలేస్తాడు. వదిలేస్తే తెలుస్తాయి ఇవన్నీ. భలే చెప్పారండి, ఇంకైతే మాకు అక్కర్లేదు ఇవన్నీ అని అనకూడదు. ఈ జ్ఞానం కావాలండి. జీవితానికి జ్ఞానం లేకపోతే జీవితం తప్పటడుగులు వేస్తుంది, వంకర నడక నడుస్తుంది. దాని ద్వారా తద్వారా మీరు జీవితాన్ని మిస్ అవుతారు. కాబట్టి స్వరూప దర్శనానికే జ్ఞానం అని పేరు. జ్ఞానం అంటే మీరు పుస్తకాలు చదివిందో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదండి. మీ స్వరూప స్థితిని
మీరు తెలుసుకుంటే మీకు జ్ఞానం ఉన్నట్టు లెక్క, లేకపోతే అజ్ఞానంలో జీవిస్తున్నట్టు లెక్క. అందుకని భగవాన్ కూడా అదే చెప్పాడు, నువ్వు ఆత్మస్థితిలో లేని ఏ క్షణమైనా అది మృత క్షణాలు అన్నాడు. అందుకని శవాలు పెళ్లి చేసుకుంటున్నాయి, శవాలు భోంచేస్తున్నాయి, శవాలు గంతులేస్తున్నాయి, శవాలు ఉద్యోగాలు చేస్తున్నాయి అని చెప్పేసాడు ఆయన. ఇంకా ఆయనకు ఒళ్ళు మండి చెప్పాడు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఆయన ఎవరిని ఆత్మస్థితిలో ఇంకా కనపడలేదు ఆయన. ఎందుకని ఎవరు స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉండట్లేదు కాబట్టి గట్టిగా చెప్పేశాడు ఆయన. చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది భగవాన్ చెప్పింది అయితే. ఎందుకనంటే అలా ఎందుకన్నాడు, అలా ఎందుకన్నాడు అని చాలా మదన పడేదాన్ని నేను. ఎందుకని ఒక జ్ఞాని అలా అన్నాడు కదా, అలా ఎందుకన్నాడు? అలా అంటారు ఏంటండి ఎవరైనా? అందంగా మాట్లాడతారు కానీ, అంటే చాలా డైరెక్ట్ గా సూట్ గా చెప్పాడు. తర్వాత అర్థమైంది, ఎప్పుడైతే నువ్వు నీ స్వరూపం నుంచి పక్కకు వచ్చేస్తావో, శరీర ఝాసకు వచ్చేస్తావో, అప్పుడు మృత క్షణం అని చెప్పేశాడు. అంత గట్స్ ఉండాలండి చెప్పడానికి. ఆ చెప్పాలన్నా బోల్డ్ గట్స్ కావాలంట, లేకపోతే తెలియచేయలేరు. ఈ ప్రపంచానికి తెలియచేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ముసుగులో ఉంటారు మనుషులందరూ. అంటే స్వరూపము అంటే ఈ రూపము ముసుగు, స్వరూపంలో ఉండడం అని అంటే తేజస్సుతో ఉండడం, ఎరుకతో ఉండడం. కాబట్టి మనం మన స్వరూప దర్శనానికి జ్ఞానం అన్నారు. అప్పుడు మీ స్వరూపం అంటే ఏమిటి? ఇక్కడ పోవాలి మనం. నా స్వరూపం అంటే ఏమిటి అని అన్వేషణ మొదలు పెడితే, అది ఎప్పటికి మీరు తెలుసుకోగలిగితే అప్పుడు తెలుసుకుంటారు కాక. ఇప్పుడు చెప్పండి, కళ్ళు మూసుకుని ధ్యానం చేసేస్తే జ్ఞానం వస్తుందండి? 3 గంటలు చేసాం, 40 రోజులు చేసాం, 10 రోజులు చేసాం, 20 రోజులు చేసాం, 100 రోజులు చేసాం, ఏంటి చేసావు, ఏంటి చేసావు అని అడుగుతాను నేను. ధ్యానము నువ్వు గంతులేసే మనస్సుకి ఒక ఏకాగ్రతను తీసుకొస్తుంది. జ్ఞానము నీ స్వరూపము వైపుకి తీసుకువెళ్తుంది. రెండు అవసరమే. ఎందుకని? గంతులేసే మనస్సును ముందు కూర్చోబెట్టగలగాలి. కానీ ధ్యానంతోటే మోక్షం వస్తుందనడం తప్పు. జ్ఞానంతో నీ ఒరిజినల్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ నువ్వు పట్టుకోలేవు దేన్ని. అంటే మనస్సు మరి మీ స్వరూపము గురించి అన్నప్పుడు మనస్సు యొక్క ఫస్ట్ స్వరూపం అంటే ఏంటి? ముందు మనస్సు యొక్క స్వరూపం తెలియాలి. ఎందుకని? మన మనస్సులో 100 చెత్త పేర్చి కూర్చున్నాం కదండి. దాన్ని అలా అట్టే పెట్టేసుకుని మీరు ఎలాగా చేయగలుగుతారు? మనస్సు యొక్క స్వరూపం అంటే మనస్సులో సంకల్పాల పుట్టుంది. అది ఎందుకుంది? అజ్ఞానం వల్ల వచ్చింది అది, జ్ఞానం వల్ల కాదు కదా. కాబట్టి ఈ సంకల్పాల పుట్ట ఉన్నప్పుడు ఆ సంకల్పాల యొక్క ప్రవాహము మనస్సు అన్నప్పుడు ఆ మనస్సుని మీరు గుర్తించగలగాలి. కాబట్టి మీ స్వరూపము అన్నప్పుడు అది వెలకట్టలేని స్థితి. ఆ స్వరూపములో ఆ స్వరూప స్థితిలో మీరు ఉన్నప్పుడు మనస్సు మూలంలో ఉంటుంది, లేదంటే సంకల్పాల పుట్టాది. ఆ సంకల్పాల ప్రవాహమే మనస్సు కనుక ఈ రూపం నిరంతరంగా మారుతూనే ఉంటుంది. ఏ రూపము అంటే మన మనస్సుతో మనం అనేక రకాల రూపాలని లేకపోతే విషయాలని గ్రహించవచ్చుగాక, కానీ నీ స్వరూపములో ఉన్నది చైతన్యం ఒక్కటే. దానికి ఎటువంటి సంకల్పాలు ఏమీ లేవు. అయితే ఒక ఘటం ఉందనుకోండి, ఇప్పుడు ఇదొక కాగితము అనేది దీనికి నేను ఇచ్చేనా ఇంపార్టెన్స్, లేకపోతే దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారా? నేను ఇస్తాను ఇంపార్టెన్స్. దీని మీద బొమ్మ వేసాను అనుకోండి, ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. దీని మీద మొత్తం నాకున్న ఆస్తి అంతా రాశాను అనుకోండి, దీన్ని చాలా జాగ్రత్తగా దాస్తాను. ఇంపార్టెన్స్ అనేది
నేను దీనికి ఎలా ఇవ్వాలో అలా నేను ఇస్తాను. ఇది వస్తువు. వస్తువు మీన్స్ ఒక ఘటం. ఇది దీనికి నేను ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బట్టి దీనికి ఖరీదు. ఇది నా వీలునామా అనుకోండి, మిగతా వాళ్ళు కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, అలా మీరు ఏది తీసుకున్నా దానికి మీరు ఇస్తున్నారు ఇంపార్టెన్స్. కాబట్టి మీరు మీ మనస్సు యొక్క రూపము, మీ స్వరూపము అనేది ఏదైతే ఉందో ఆ ఎరుక, ఆ ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుకని పట్టుకోగలగాలి. ఆ ఎరుకతో పట్టుకోవడం అంటే ఆ ఎరుకతో ఉండడం కోసం ఎరుకను పట్టుకోవాలి. అప్పుడు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చేయాలి. మీ దగ్గరికి వస్తేనే మీరు చేసే పనులన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. లేదంటే ఆపాదించుకున్నవన్నీ వచ్చి పడుతూ ఉంటాయి మన మీద. నన్ను అడుగుతూ ఉంటారు, ఇన్ని పనులు ఎలా చేస్తారు, లేకపోతే ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇన్ని. వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను నాకు ఇస్తున్నాను. నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, నా స్వరూపానికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నాకంటే మిగతావన్నీ వేరుగానే ఉన్నాయి, నాలో లేవు. అప్పుడు నాలో ఉన్నది ఏంటి, దేని నుంచి నేను గుర్తించగలుగుతున్నాను, దేని నుంచి అన్నప్పుడు, అందుకే నాకు ఖరీదు కట్టనే ఉంది. నా ఖరీదు రూపాయి కాగితాలు కాదు, అనంతం. సో ప్రతిదానికి మనం ఖరీదు కట్టేయడం అనేది ఒకటి అలవాటు చేసేసుకున్నాం. అలవాటు చేసేసుకుని దేవుడికి కూడా లంచమే, గురువులకు కూడా లంచమే, ప్రేమతో కాదు అక్కడ. అదేంటి చిన్నప్పటి నుంచి ఎవరైనా ప్రేమతో పెట్టకపోతే నా నోట్లోకి వెళ్ళేది కాదు. అది అప్పుడు అబ్జర్వ్ చేయలేదు. తర్వాత అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే, మనకి మనం ఇచ్చుకున్న ఇంపార్టెన్స్లో మిగతా విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఏది పెడితే అది గబక్కున్న నోట్లో పెట్టేసుకునే పరిస్థితి లేదు కాబట్టి తెలుస్తుంది. ఆ ఆబతనం లేదు, ఆ దరిద్రం లోపల లేదు కాబట్టి తెలుస్తుంది. ప్రతిదానికి వెలకట్టడం అనేది లేదు కాబట్టి విషయం తెలుస్తుంది. వెలకట్టేసి మనకు కూడా ఒక వెలకట్టేసుకుంది. అలాంటి పరిస్థితిలో ఆత్మని బంధించాము అంటారు. అలా బంధించకూడదు. అప్పుడు మాత్రం దేన్నైనా వదిలేయగలుగుతాం ఈజీగా. రేపు మరణం వచ్చిన బెంగ రాదు. ఇదంతా ఆస్తి కాదు, నువ్వే ఆస్తి. ఇదంతా నా ఆస్తి అంటే, ఇప్పుడు ఇదంతా ఆస్తి కాదన్నప్పుడు ఇదంతా నా ఆస్తి ఏంటండి అసలు? ఇది ఎంతటి అజ్ఞానం అనిపిస్తుంది. ఇలాంటి అజ్ఞానాలు పెట్టుకుని ఏమి స్పిరిచువల్కి వెళ్తారు? మేము ఇన్ని సంవత్సరాలు చేసాం, అన్ని సంవత్సరాలు చేసాం, లేకపోతే మేము ఇలా తెలుసుకున్నాం, అలా తెలుసుకున్నాం, అన్నీ సున్నా. ఆఖరికి అన్నీ సున్నా. ఒకతను వాళ్ళ కొడుకుని చిన్నప్పుడు గురుకులానికి పంపిస్తాడు. పంపించి గురువు దగ్గర విద్య నేర్చుకుని రమ్మంటాడు. ఆ గురువు దగ్గర విద్య నేర్చుకుని వచ్చాడు అతను. వస్తే ఏం నేర్చుకున్నావో చెప్పమంటే, నేను ఇంత గొప్పగా నేర్చుకున్నాను, అంత గొప్పగా నేర్చుకున్నాను అని చెప్తాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పంపించేస్తాడు. నీకు విద్య రాలేదు, వెళ్ళిపో, మళ్ళీ నేర్చుకోమని చెప్తాడు. మళ్ళీ వెనక్కి వస్తాడు. గురువు గారిని, మీరు ఇన్నాళ్ళు నేర్పిన తప్పు నేర్పారు, మా నాన్న మళ్ళీ నేర్చుకురమ్మన్నాడు. నువ్వేం చెప్పావు? మీ నాన్న ఏం అడిగాడు అంటే, రాగానే నువ్వేం నేర్చుకున్నావు అంటే, నేను పలానా పలానా నేర్చుకున్నానని చెప్పాను. అయితే నువ్వేం నేర్చుకోలేదు, వెళ్ళిపోమన్నాడు. ఆ గురువు గారికి అర్థమైంది. అప్పుడు ఆయన బోధించిన విషయాల కంటే ఇంకా లోతుగా బోధించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఈ మధ్యలో కొన్నాళ్ళు పోయేటప్పటికి ఆ గురువు గారు చనిపోతూ, ఇతను చాలా గొప్పగా అన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఇతన్ని ఆ ఆ గురుపీఠానికి పీఠాధిపతిని చేస్తాడు. చేసి
అతన్ని ఆ పీఠానికి అధిపతిని చేస్తాడు. చేసిన తర్వాత చెప్తాడు, నువ్వు ఈ పీఠానికి అధిపతి అయ్యావు, ఒక్కసారి మీ ఊరెళ్ళి మీ ఊళ్ళో అందరికీ కనపడి మీ నాన్నగారికి నమస్కారం చేసుకుని రమ్మని చెప్తాడు. చెప్తే ఇతను ఏం చేస్తాడంటే ఊళ్ళోకి కబురు పంపుతాడు, పీఠాధిపతిని అయ్యాను, ఊళ్ళోకి వస్తుందని చెప్పి. అప్పుడు ఊళ్ళో అందరూ మన ఊరు అబ్బాయి ఇంచక అంత గొప్పగా పీఠాధిపతి అయ్యాడు అని చెప్పి ఊరంతా అతనికి సంబరాలు చేసుకుంటూ అతన్ని గుర్రం మీద ఊరేగిస్తూ తీసుకొస్తారు. తీసుకొస్తే ఆ ఇంట్లోకి వస్తాడు. వచ్చినప్పుడు గర్వంగా దిగుతాడు. వాళ్ళ తండ్రికి నమస్కారం చేసుకోమన్నాడు కాబట్టి నమస్కారం చేసుకున్నాడు. తండ్రి మళ్ళీ అడుగుతాడు, ఏం నేర్చుకున్నావని. ఏం నేర్చుకున్నానని అడిగితే, ఇంత గొప్ప విద్వాంసుని అయ్యాను, ఎంతో మంది ఉండగా నన్నే గురుపీఠానికి పీఠాధిపతిని చేశాడు మా గురువు, ఆయన కాలం చేసేశారు. ఈ ఊరంతా నన్ను చూసి సంతోషపడుతుంది. నీకు ఈ కొడుకును చూస్తే గర్వంగా లేదు అని అడుగుతాడు. తండ్రి అంటాడు, ఇలాంటి పుత్రుడు పుట్టినందుకు నేను దుఃఖపడుతున్నాను. నువ్వు వెళ్ళి, నీకు అసలు ఏ విద్య రాలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంట. అతనికి చాలా దుఃఖం వస్తుంది. ఏం చేయాలో తెలియదు. ఎందుకని అతని అహంకారం దెబ్బతింది. ఊరంతా పొగుడుతున్నారు, సో అక్కడ పీఠాధిపతి అయ్యాడు, మంచి గర్వంగా వచ్చాడు. కానీ తండ్రి మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. అతని గురువు ఏం చెప్పాడు, తండ్రికి నమస్కారం చేసుకుని రమ్మని చెప్పాడు. సో ఈ తండ్రి ఇలా అన్నాడు. అతనికి చాలా బాధ అనిపించి అడుగుతాడు, ఇంతమంది యాక్సెప్ట్ చేస్తూ ఉంటే నువ్వెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అని అంటే, ఆ తండ్రి చెప్తాడు, నిన్ను విద్య నేర్చుకురమ్మంటే అహంకారం నేర్చుకుని వచ్చావు, మళ్ళీ విద్య నేర్చుకురమ్మంటే అక్కడ సామ్రాజ్యాలు ఏరుకున్నావు. విద్య అన్నప్పుడు నీ జ్ఞానము, ఏ జ్ఞానం అయితే లేదో ఆ అజ్ఞానానికి విద్య అని పేరు కాదు. నీ ఒరిజినల్ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకున్నప్పుడు దాన్ని విద్య అన్నారు అని చెప్తాడు. అతనికి అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వెళ్ళి ఆ పీఠాన్ని అక్కడ వదిలేసి కౌపీనం ధరించి నడిచి వస్తాడు తండ్రి. నడిచి వచ్చి, ఇప్పుడు ఆశీర్వదించు, నువ్వు నా స్వరూపాన్ని తెలుసుకుని వస్తాను అని దండం పెడితే అప్పుడు తండ్రి ఆశీర్దిస్తాడు. నేను హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను, నా స్వరూపాన్ని తెలుసుకుని వచ్చేదేమి ఉండదు, ఇంకా నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాను అంటే ఆ తండ్రి ఆశీర్వదించి కౌగిలించుకుని సంతోషంగా పంపిస్తాడు. ఇప్పుడు ఆ తండ్రి నిజమైన తండ్రి, మనం తల్లిదండ్రులం కాదండి, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని, నిజమైన జ్ఞానం వైపు నడిపించేవాడు తండ్రి, నడిపించేవాడు గురువు. గురువు తండ్రితోనే సమానం, తల్లితోటి తండ్రితోటి ఎలా పోల్చుకున్నా సరే. ఇది స్త్రీ పురుష భేదం కాదు, అక్కడ మాతృత్వము అంటారు. కాబట్టి ఏ పాత్ర తీసుకున్నామో ఆ పాత్ర యొక్క ధర్మం పాటించకపోతే పాత్రను కూడా మనం కరెక్ట్గా చేయనట్టే లెక్క. అప్పుడు ఈ రూపం కూడా వేస్ట్ అయిపోయింది. స్వరూపం ఎలాగో తెలుసుకోలేదు, ఈ రూపం కూడా వేస్ట్ అయిపోయింది. కాబట్టి స్వరూపము చెప్పమంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ అందుకని ఇప్పుడు మీకు తెలియాలి, ఈ మనస్సు అనేది మనల్ని ఎలా ఆడిస్తుంది. ఎందుకని నా మనస్సు అన్నప్పుడు మీ కంట్రోల్లో ఉండాలి. మీ మనస్సు, మరి మీరెవరు, మీ స్వరూపము. మీరెవరు, మీ స్వరూపంలోకి పోవాలి. ఘట జ్ఞానము, పట జ్ఞానము అన్ని జ్ఞానాలే. ఇవన్నీ నేను ఇస్తే దానికి ఇంపార్టెన్స్ ఉంది, నేను ఇవ్వకపోతే దానికి అసలు ఇంపార్టెన్సే లేదు. సంక్రాంతికి నేను ఇస్తే ఇంపార్టెన్స్ ఉంది, నేను ఇవ్వకపోతే సంక్రాంతి లేదు. సంక్రాంతి బయట నుంచి వచ్చింది ఏంటండి?
మనం ఇచ్చాం ఇంపార్టెన్స్. నేను ఇవ్వకపోతే ఇంపార్టెన్స్ ఏముందండి? ఎంత ఎనర్జెటిక్‌గా ఉందంటే, రోజంతా వర్క్ చేసేసిన అసలు ఏమీ అనిపించలేదు. అంటే ఆ స్వరూప స్థితిలో ఇంక బాహ్యం వైపు చూడకుండా ఉన్నప్పుడు ఉండే బలం అది. ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఇవన్నీ. ఎక్స్‌పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. సో, మేము ఉపాసనలు చేస్తాం కాబట్టి ఎక్స్‌పీరియన్స్‌ల ఉపాసనలో బోలెడు రకాల ఎక్స్‌పీరియన్స్‌లొస్తాయి. కాబట్టి ఘట జ్ఞానం, ఘటనామ రూపాలు తీసేస్తే మిగిలేదేంటంటే శుద్ధ జ్ఞానం అన్నారు. ఆ శుద్ధ జ్ఞానమే మీ మనస్సు యొక్క స్వరూపం. కానీ ఇప్పుడేసే ఆ గంతులన్నీ ఉన్నాయి. ఇదంతా అజ్ఞానంతో ఆ మనస్సుని తిప్పుతున్నాం మనం. ఇంకా గుణాలు, విశేషణలు, నామాలు, రూపాలు, సంబంధము లేని విషయాలు ఇవన్నీ కూడా ఆ శుద్ధ చైతన్యములో మనస్సు యొక్క స్వరూపములో మీరిచ్చినవి తప్పించి, మీ ఒరిజినల్ స్వరూపం ఏంటంటే, అది శాంతి స్థితి. అదే పరమాత్మ, అదే పురుషోత్తముడు, అదే ఆత్మ, అదే స్వరూపము, అదే చైతన్యము. ఏమైనా మీరు అందమైన పేర్లు 100 పెట్టుకోవచ్చు గాక. కానీ మీరు మాత్రం ఈ రూపం కాదు అనే విషయం గుర్తుపెట్టుకుంటే, అక్కడి నుంచి స్వరూపం దగ్గరికి మీరు జర్నీ చేయగలుగుతారు. ఆ విషయం ఎప్పుడైతే తీసేశారో, అక్కడి నుంచి మీ స్వరూపం దగ్గరికి మీరు వెళ్ళలేరు. అందుకని ఆ బాహ్యం నుంచి ఆంతరము వెళ్ళడం అంటే, ఎంతసేపు ఏదో కళ్ళు మూసుకొని ఇలా లోపలికి చూడటం కాదు. మీ క్రియ, మీ అంటే ఆలోచన, అంటే మీ మనస్సు యొక్క స్వరూపం ఏంటో తెలుసుకొని, ఆ జ్ఞానంతోటి మనం దాన్ని కట్ చేయటం మొదలుపెడితే మీ మీ స్వరూపంలోనే అన్నీ ఉన్నాయి. మరి బెంగ పెట్టేసుకుంటారు ఈలోగా. అయ్యబాబోయ్! మనస్సు పని చేయకుండా లేతే స్వరూపంలో ఉండిపోతే నాకు కావాల్సినన్ని కాళ్ళ దగ్గరికొస్తాయంటాను. కావాల్సినన్ని కాళ్ళ దగ్గరికొస్తాయి. ఎందుకంటే మనకు పనేముందండి? ఇంకేమి అవసరాలే లేవప్పుడు. పెద్ద అవసరాలేముండవు. అక్కడ ఉన్నవేవో భగవంతుడు అన్నీ ఇచ్చేసాడండి. మిగతా ప్రాణులన్నీ అన్నీ వాడుకొని జీవించేస్తున్నాయి. మనమే ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడ పెట్టడానికి మొత్తం మీ స్వరూపాన్ని మిస్ అవుతున్నాం. కాబట్టి ఇది కొంచెం మీకు అర్థమైంది. నేను ఏదో మరి చాలా అర్థమయ్యేటట్టు ట్రై చేశాను మరి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అర్థం అవ్వలేదంటే మళ్ళీ వారం మళ్ళీ చెప్తాను. ఓకే. అర్థమైపోయింది అన్నారనుకోండి ఇక్కడితో స్టాప్ చేస్తాను. అంటే రూపము, స్వరూపము విడగొడితే ఇప్పటి వరకు విడగొట్టలేదు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. ఈ రూపంతోటే అన్నీ కలగలిసిపోయి ఉన్నాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ విడగొట్టుకుంటే దానికున్నంత హాయి ఇంకోటి ఉండదండి బాబు. ఎందుకంటే నన్ను దాటి ఇవేమీ లేవు అనే విషయం అర్థమైతే మహాత్ములందరూ ఒట్టి కౌపీనంతో బతికేశారండి. ఎందుకు బతికేశారంటారు వాళ్ళందరూ? ఇప్పటికీ హిమాలయాల్లో వాళ్ళందరూ అలాగే బతుకుతున్నారు. ఈ కుంభమేళాని చూసొస్తాంగా మనం కూడా చూసొచ్చేయడం కాదండి. వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ ఎలా జీవిస్తున్నారు? మీకోసం హడావుడి చేయాలి కానీ వాళ్ళు బయటకొచ్చి వాళ్ళు ఒరిజినల్‌గా హడావుడి ఏం పడరు. బయటకొచ్చినప్పుడు వాళ్ళ రూపం కనపడకుండా అంటే దీన్ని మీ మీ నుంచి వచ్చే వైబ్రేషన్స్ వాళ్ళకి తాకకుండా ఉండడానికి 100 చుట్టుకొని, 100 పువ్వులేసుకొని, 100 బూడిద పూసుకొని వస్తారు బయటికి. అవన్నీ ఏంటంటే మనం మనం చూసేటప్పటికి డైరెక్ట్‌గా వాళ్ళ తేజస్సు మీకు కనపడకుండా ఉండడానికి 100 వికారాలు చేసుకొనొస్తారు. అన్ని వికారాలతో బయటకొస్తారు. ఎందుకని? మనం అందరూ వికారాలతో ఉన్నాం కాబట్టి, ఆ వికారాలతోటే వాళ్ళు గూడా బయటికి రావాల్సి వస్తుంది. ఓకే. ఈ లోతు తెలీదు మనకి. వాళ్ళేంటి అలా ఉన్నారు, మనకంటే సెపరేట్‌గా ఉన్నారని చూడటానికి వెళ్తాం జూడాలి. మీకంటే సెపరేట్‌గా ఉన్నారని మీకంటే సెపరేట్‌గా లేరు. అందరం ఒకటే స్వరూపం. కానీ మన మనస్సులో బోలెడు వికారాలున్నాయి కాబట్టి, ఆ వికారాలకు తగ్గట్టుగా వాళ్ళ వేషం యేసుకొని వచ్చి మనల్ని సంతోషపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే.
కాబట్టి ఈ ఈ ఇవన్నీ తత్వం తెలిస్తే, ప్రతి విషయంలో ఆ లోతు తెలిస్తే ఉన్న హాయి ఈ పై దాని మీద అసలు రానే రాదు. ఓకే. కాబట్టి మీరు మీ స్వరూపము అంటే అదే చైతన్యము, అదే పరమాత్మ, అదే పురుషోత్తం. మరి దేవుడు కూడా అందులోనే ఉన్నాడు. అందులోనే నువ్వు ఉన్నావు. మరి ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మీ స్వరూపం దగ్గరికి చేరుకోవడం కోసం మనకి ఇన్ని ఏర్పాట్లు చేశారు. మళ్ళీ దాన్ని కూడా పై తంతు కింద లాగేశారు అనుకోండి మీరందరూ. అలా లాగేయకుండా ఉండే జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో ఉంటే మన అజ్ఞానం తొలగి జీవితము సక్రమంగా నడుస్తుంది. ఓకే, అంతవరకు చెప్తాను.